1800 కిలోమీటర్లు ఈ రోజు 36వ రోజు సైకిల్ యాత్ర మన ఆమదాల వలసలో అడిగినటువంటి నా పోలీస్ సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, అంగన్వాడీ టీచర్లకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, అలానే ఇతర అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇందాక మా ఆయన చెప్తున్నారు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడితే ఆరోగ్యం. ఏమో ఆరోగ్యమే కదా, తెలుసా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరందరూ కూడా యోగా గురువులు ముందు చెప్పేది రోజులో కనీసం 10 కిలోమీటర్లు నడవమంటారు ఆరోగ్యం కోసం. అక్కడే ఆ పార్టీ గతంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ పార్టీయే కారణం. ఈ రాష్ట్రంలో యువతరం గంజాయికి బానిసవడానికి కారణం ఆ పార్టీ, ఆ ముఖ్యమంత్రి కారణం. ఉద్యోగాలు ఇవ్వలేక, ఉద్యోగాలు కల్పించలేక, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాలేక, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే వాటిని తరిమేసే పరిస్థితుల్లో ఉగ్రవాదిగా ఉండడం వల్ల, ఆర్థిక ఉగ్రవాదిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాపాలే ఈ రాష్ట్రానికి శాపంగా మారింది. అది ఈరోజు మత్తుగా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలారా ఆలోచించండి, విద్యార్థులారా ఆలోచించండి. మీ జీవితం చాలా విలువైనది. మీ చదువు ఈ రాష్ట్రానికి అవసరం. మీ తెలివితేటలు ఈ దేశానికి అవసరం. మీ యువశక్తి మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా రావాలి అంటే యువతరం నిగ్రహంతో ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా 2047 నాటికి ఉండాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతరం మత్తుకి, డ్రగ్స్కి బానిసలు కాకుండా నైపుణ్యాలు పెంచుకొని, బాగా చదువుకొని, క్రమశిక్షణతో జీవితాన్ని మలుచుకొని, నైపుణ్యాలు పెంచుకొని, ఉద్యోగ అవకాశాలని వాటన్నిటినీ కూడా మీరు పొందుకొని మీ జీవితాల్ని మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని సంతోషపరచాల్సిన బాధ్యత మీ బిడ్డల పైన, మీ విద్యార్థుల పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇందాక ఒక పాటకి చిన్నారు లేచారు. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాల్సినటువంటి అవసరం. మీ కొడుకు ఉదయం లేచిన తర్వాత స్కూల్కి వెళ్తున్నారా, చదువుతున్నారా లేదా, ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడు 5 గంటలకు ఇంటికి రాకపోతే వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో సహవాసం చేస్తున్నాడు అని ముందుగా విచారించవలసినటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో తల్లి మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కానీ తల్లులందరూ చాలా బిజీ అయిపోయాం. మనం ఇప్పుడు భర్తకి భార్య లేకపోయినా పర్వాలేదు, భార్యకి భర్త లేకపోయినా పర్వాలేదు, సెల్ ఫోన్ మాత్రం లేకపోతే జీవితమే లేదు. అవునా కాదా? ఎలా తమ్ముళ్ళు, ఎలా కాదా? మీ అమ్మ ఎప్పుడు సెల్ ఫోన్ లో ఉంటుంది, లేదా టీవీ సీరియల్లో ఉంటుంది. పిల్లల కోసం ఆలోచించే పరిస్థితే లేదు. ఇంకా మహాతల్లులైతే సమయానికి పిల్లలకి కనీసం వడ్డీ వార్తలు వడ్డించడానికి కూడా పాపం సీరియల్లో మునిగిపోతా ఉంటది ఆ తల్లి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది పిల్లలు చెప్తున్నటువంటి ఆక్రందన. ఈ ఆక్రందన ప్రతి ఒక్క తల్లి గుండెని కదిలించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిని కోరుతా ఉన్నాను. మీ బిడ్డల ఆక్రందనని, మీ బిడ్డల ఆవేదనని, ఆ ఆవేదనని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క తల్లికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మన ఇళ్లలో చూస్తే రేలు పెట్టెల లాంటి ఇల్లు ఉండేవి. ఆ ఇంటిలో ఎవరేం చేస్తున్నారు, భార్య ఏం చేస్తుంది, భర్త ఏం చేస్తుంది, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు,
చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనం అందరం కూడా కనిపించేది. రోజుకి మీరు గంట యోగా చేయండి, 10 కిలోమీటర్లు నడవండి, 5 కిలోమీటర్లు సైకిల్ దొక్కండి. ఇవన్నీ ఆరోగ్యానికి మంచికరం. కానీ అవన్నీ చేయడానికి సమయం లేకపోతే రోజుకి 10 నిమిషాలు చప్పట్లైనా కొట్టండి, మీ ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టడానికి అన్ని రోజులు అవకాశం రాదు, ఇది ఒక అవకాశం. కళాకారులకు కావలసిన దండలు కాదు, ఏం కావాలి? పిల్లలు కూర్చోండి, మీ ముగ్గురు కూర్చోండి ప్లీజ్, కూర్చోమ్మా, కూర్చో. చప్పట్లు కొట్టాలంటే కళాకారులకు కావాల్సింది దండలు కాదు, ఏం కావాలి వాళ్ళకి? కళాకారులకు కావాల్సింది చప్పట్లు. రాజకీయ నాయకులకు కావాల్సింది ఏంటి? మీ చప్పట్లే మీ గుండె చప్పుళ్ళు. అవునా కాదా? నిజమా కాదా? మరి ఈ రోజు అటువంటి చప్పట్లు కొట్టేటటువంటి వజ్రాయుధంగా ఉండేటువంటి యువతరం ఈ భారతదేశానికి వెన్నెముక. ఒకప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు రైతన్న వెన్నెముకన్నాం, నేటికి కూడా రైతే వెన్నెముకని మాట్లాడుతున్నాం. కానీ ఈ రోజు రైతు సోదరులు, యువ సోదరులు, అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి యువతరం ఈ రోజు బానిసలుగా మారుతా ఉన్నాం, మత్తు పదార్థాలకి బానిసలుగా మారుతున్నాం. ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం నంబర్ 1 గా మారాలంటే మనకున్నటువంటి శక్తి మన యువతరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, యువతరం బాగా ఆలోచించాలి, తల్లిదండ్రులు బాగా ఆలోచించాలి. ఒకప్పుడు ఈ ప్రపంచంలో 216 దేశాలు ఉండేవి. ఈనాడు ప్రపంచ పటంలో 27 దేశాలు కనుమరుగైపోయినాయి. దానికి కారణం, ఆ దేశాలు కేవలం కనుమరుగైపోవడానికి కారణం ఒకే ఒక్కటి, మత్తుకు బానిస కావడం, డ్రగ్స్కి బానిసలు కావడం. ఈ రోజు డ్రగ్స్కి బానిసలైతే మహానగరమైనటువంటి రోమనగరం ఈ రోజు ప్రపంచ చిత్రపటంలోనే కనబడకుండా కనుమరుగైపోయింది. ఒకప్పుడు ఈజిప్ట్ దేశం ఈ రోజు ప్రపంచ చిత్రపటంలో లేదు. దానికి కారణం ఆ దేశాలు ఏ దేశాల్లోనైతే, ఏ ప్రాంతాల్లోనైతే ఈ డ్రగ్స్కి బానిసలుగా మారారో, మత్తుకి బానిసలుగా మారారో, ఆ దేశాలన్నీ కూడా ఈ రోజు ప్రపంచ చిత్రపటంలో కనుమరుగైపోయాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన భారతదేశానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం, వజ్రాయుధం కింద గొప్పది మన యువతరం, మన యువతరం, మన భారతదేశానికి ఉన్నటువంటి ఆయుధం. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి యువతరంలో చూస్తే 60% మంది యువతరం ఉన్నటువంటి ఏకైక దేశం అది మన భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విచ్చేసింది ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా స్వాగతం పలకడం చాలా సంతోషం. అలా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసన సభ్యులు కోన రవికుమార్ గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందుకు వచ్చినటువంటి ఆమోదాల వలస పుర పెద్దలు, అలాగే తల్లిదండ్రులు, టీచర్స్, అలాగే యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి మా శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం దగ్గర. మీ అందరికీ తెలుసు, ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునేటువంటి యువత మన దేశంలో ఉండడం మనం చాలా గర్వించదగ్గ విషయం. మరి అటువంటి యువశక్తి నిర్వీర్యమై చేసేటువంటి ఏకైక వస్తువు మత్తు పదార్థం. దాన్ని బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మా డీజీపీ గారు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఒక కంకణం కట్టుకుని మత్తుకు దూరం చేయాలి, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువత
తెలుసో తెలియకో అడ్డదారిలో పోయి ఆ రుచి చూద్దామని చెప్పి ఆ రుచికి అలవాటు పడినటువంటి వాళ్ళ భవిష్యత్తు నాశనం కాకూడదని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క అభ్యుదయం సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. దయచేసి నేను యువతకి మెసేజ్ ఇచ్చే దానికంటే ఆ యువతని భావి భారత పౌరులుగా తయారు చేయవలసినటువంటి టీచర్స్, అలాగే తల్లిదండ్రులు, పెద్దలు అందరూ కూడా వీరి యొక్క ఆవశ్యకతను గుర్తించాలి. ఎందుకంటే మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ టీవీ చూస్తున్నారు, ఏ సెల్ ఫోన్ చూస్తున్నారు, ఎన్ని గంటలకి స్కూల్కి వెళ్తున్నారు, ఎన్ని గంటలకి ఇంటికి వస్తున్నారు అని చూసే తల్లిదండ్రులు ఈ రోజున చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది మీకు బాధ అనిపించవచ్చు, కానీ నేను ఒక తల్లిదండ్రులుగానే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎవరు బిజీ వాళ్ళది, ఎవరు లైఫ్ వాళ్ళది, ఎవరి భవిష్యత్తు వాళ్ళంతా కూడా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత తల్లి ఒక సెల్ ఫోను, తండ్రి ఒక సెల్ ఫోను, అక్క ఒక సెల్ ఫోను, ఎవరి సెల్ ఫోన్ లో వాళ్ళు బిజీగా ఉన్నారే తప్ప నా కొడుకు 5 అయ్యింది ఇంకా స్కూల్ నుంచి ఎందుకు రాలేదని ఆలోచించే తల్లిదండ్రులు ఎంతున్నారో మీ మనసుకు తెలుసు, నాకు తెలుసు. దయచేసి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ పిల్లల నియంత్రణ బాధ్యత తల్లిదండ్రులది. ఇంటి దగ్గర ఉన్నంతసేపు వాళ్ళు ఏ టీవీలో ఏ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నారు, వాళ్ళ సెల్ ఫోన్ లో ఏమి డౌన్లోడ్ చేస్తున్నారు, ఏ ప్రోగ్రామ్స్ ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయవలసిన బాధ్యత మందే. ఈ రోజున సమాజం ఎలా ఉందంటే నా కొడుకో బెడ్రూము, కూతురుకో బెడ్రూము, మాకో బెడ్రూము, అంతేగాని ఆ బెడ్రూమ్ లో ఆ లోపల కెరీర్ పెట్టుకుంటే తల్లిదండ్రులు అనుకుంటారు డిస్టర్బ్ చేయకూడదు, చదువుకుంటున్నారు అనుకుంటారు. అవునా కాదా? వాళ్ళు కూడా నేను చాలా బిజీగా చదువుతున్నాను, ఆన్లైన్ వర్క్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేయొద్దని చెప్తాడు. దానికి తల్లిదండ్రులు వాడు ఎక్కడ డిస్టర్బ్ అవుతాడు అని చెప్పి తలుపు కూడా కొట్టరు. భోజనం టైం అయిపోయినా బిజీగా ఉన్నారని తలుపు కూడా కొట్టిన పరిస్థితి ఈ రోజు ఉంది ఈ సాఫ్ట్వేర్ లో కూడా. దయచేసి పిల్లల మీద నియంత్రణ చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులది. స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో ఆ పిల్లోడి తాలూకా, అమ్మాయి తాలూకా, అబ్బాయి తాలూకా సైకలాజికల్ ఫీచర్స్ ని అర్థం చేయవలసిన బాధ్యత టీచర్స్. ఎందుకంటే అందరూ ఒకేలా చదవరు, అందరూ ఒకేలా ఉండరు. టీచర్స్ గుర్తించినంత గొప్పగా తల్లిదండ్రులు కూడా గుర్తించలేరు. తల్లిదండ్రులకి ప్రేమ అనేటువంటి ఒక పదం అర్థం పెట్టేస్తారు. టీచర్లకు అలాంటి భావమే ఉండదు. పిల్లవాళ్ళు బాగుపడాలి, బాగా చదువుకోవాలి, ఎదగాలి మాత్రమే వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఏ స్టూడెంట్ ఎదిగి వెల్ సెటిల్ అయితే ఆ స్కూల్ టీచర్స్ గర్వంగా చెప్పుకుంటారు, ఆ స్టూడెంట్ నా స్టూడెంట్ అని, మా స్కూల్ నుంచి వెళ్ళాడు అని గర్వంగా చెప్పుకుంటారు. కాబట్టి టీచర్స్ ఒక రిక్వెస్ట్, పిల్లలు ఎక్కడైనా వాళ్ళ ఫేస్ లో కానీ వాళ్ళ నడవడికలో కానీ ఒక అనుమానాస్పదం ఉంటే దయచేసి మీరు మా పోలీస్ డిపార్ట్మెంట్ కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వారిని మార్చడానికే ట్రై చేస్తాం తప్ప చట్ట రూపంలో వారిని శిక్షణ విధించేటట్టుగా మేము చూడం. అవేర్నెస్ క్రియేట్ చేసి కౌన్సిలింగ్ చేసి మంచి మార్గంలో తీసుకురావడానికి మేము ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా డైరెక్ట్ గా చెప్పకపోయినా మీ పిల్లవాడిని కొంచెం అబ్జర్వ్ చేయమని చెప్పాలి. ఇంటికి రాకపోతే ఎందుకు రాలేదని అబ్జర్వ్ చేయమని చెప్పాల్సిన బాధ్యత ఉంది. దయచేసి నేను పిల్లలకి చెప్పేదానికంటే తల్లిదండ్రులకి, పెద్దలకి చెప్పాలన్న విషయం మీకు చెప్పాను. దయచేసి అలాగే ఇక్కడ నుండి యువతంతా కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏదైనా రుచి చూద్దాము అనుకుంటే ఏ రుచి ఒక్కొక్కసారి అదే మనకి రివర్స్ అవుతుంది. మన జీవితం అనే పదాన్ని అన్ని వేళలా పనిచేయదు. మంచి స్నేహాలు మంచి జీవితాన్ని ఇస్తాయి. మన స్నేహితుల వల్లనే మనం ఏంటి అన్నది మనం చెప్పొచ్చు. మీకు తల్లిదండ్రులకు ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. తల్లిదండ్రులందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మీ పిల్లలు తాలూకా ఒక 5 ఫ్రెండ్స్ పేర్లు మీరు చెప్పగలిగినప్పుడు తల్లిదండ్రులు పిల్లల మీద నియంత్రణ ఉన్నట్టు. ఎంతమంది తల్లిదండ్రులకు వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు చెప్తే వీళ్ళు చాలా మంది చెప్పలేరు. ఎందుకంటే మీ అబ్బాయి తాలూకా, అమ్మాయి తాలూకా ఫ్రెండ్స్ ఎవరు మీకు తెలియదు. తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీ అమ్మాయి డాడీకి రాకపోయినా కమ్యూనికేషన్ ఉండాలి. అమ్మ మా అమ్మాయి రాలేదు, మీ ఇంటికి వచ్చింది అని అడగడానికి ఒక మన దగ్గర మెసేజ్ అనేది ఉండాలి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల తాలూకా ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ మంచి ఏంటి చెడు ఏంటి మీరు తెలుసుకోండి. వీలుంటే నెలకు ఒకసారి వాళ్ళందరినీ మీ ఇంటికి ఇన్వైట్ చేయండి, ఒక 3-4 ఫ్రెండ్స్ ని. అప్పుడు ఆ ఫ్రెండ్స్ ని బట్టి మీ పిల్లల తాలూకా మంచి స్నేహమా చెడు స్నేహమా మీకు అర్థమవుతుంది. తప్పుంటే వాళ్ళతో స్నేహం చెయ్యొద్దు, మంచి వ్యక్తితో చెయ్యని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి వ్యక్తి 10 మందిని మార్చగలడు,
ఒక చెడు వ్యక్తి 10 మందిని సమాజాన్ని పాడు చేస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మంచిని గ్రహించండి, చెడు వైపు వెళ్ళొద్దు, ముఖ్యంగా డ్రగ్స్ వైపు అస్సలు వెళ్ళొద్దు అని కోరుతున్నాను. దయచేసి డియర్ స్టూడెంట్స్, డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి ఒకే ఒక స్లోగన్ తో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ముందుకు వస్తుంది. మీరందరూ కూడా డ్రగ్స్ మనము తీసుకోవాలా తీసుకోవద్దా చెప్పాలి, డ్రగ్స్ కావాలా వద్దా? థ్యాంక్ యూ. ఇంత మంచి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.